వెల్కమ్ బ్యాక్ ఎన్హెచ్కే స్టోరీస్ లో ఈరోజు కవర్ సినిమా స్టోరీ భక్త ప్రహ్లాద 1967లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని కథ ఆధారంగా వచ్చిన సినిమా. ఈ చిత్రాన్ని ఎవిఎం ప్రొడక్షన్స్ పతాకంపై వి మెయ్యప్పన్ నిర్మించాడు. ఈ చిత్రానికి రచన వి నరసరాజు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు. దీనికి మునుపు 1931, 1942లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా వి రంగారావు, ప్రహ్లాదుడిగా రోజారమణి, ప్రహ్లాదుడి తల్లిగా అంజలి దేవి నటించారు. కథాగమనం: వైకుంఠము వాకిలి వద్ద కావలి ఉండే జయ విజయులు తపోధనులైన సనకసనందులను లోనికి వెళ్లనీయక అడ్డుకుని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి 2 ప్రత్యామ్నాయాలు చెబుతాడు. 7 జన్మలు ఆయన భక్తులుగా ఉంటారా లేక 3 జన్మలు విరోధులుగా ఉంటారా అని అడుగుతాడు. వారు 7 జన్మలు విష్ణువు దూరంగా ఉండలేమని, 3 జన్మలు ఆయన విరోధులుగా పుట్టి ఆయన చేతిలో మరణించి తిరిగి వైకుంఠం చేరేలా శాప విమోచనం పొందుతారు. వారి మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా దితి గర్భాన జన్మిస్తారు. హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకున్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని, బయట లోపల కాని, మనిషి వలన కాని, జంతువు వలన కాని, ఏ ఆయుధముల వలన కాని మరణం లేకుండా వరం పొందుతాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్నప్పుడు ఇంద్రుడు ఆమె భార్యను అపహరించి తీసుకుని పోతున్నప్పుడు నారదుడు అడ్డుకుని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకుని వెళతాడు. అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానబోధ చేయుచున్నప్పుడు ఆమె కడుపులో ఉన్న ప్రహ్లాదుడు వింటుంటాడు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారదముని ఆశ్రమము నుండి తీసుకెళ్లి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకుంటాడు. ప్రహ్లాదుడు పెరుగుతూ హరిభక్తిని కూడా పెంచుకుంటుంటాడు. తండ్రికి అది ఇష్టముండదు. హరి మనకు శత్రువు, అతడిని ద్వేషించమని చెప్తాడు. అయినా హరినామ స్మరణ చేస్తూ తన తోటి వారిని కూడా హరిభక్తులుగా మార్చుతుంటాడు. అనేక విధాలుగా చెప్పి విసిగిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకుని పోయిన వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించినను ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. హిరణ్యకశిపుని వద్దకు వచ్చి వారు, మహారాజా, పాములతో కరిపించితిమి, కొండలపై నుండి తోయించితిమి, ఏనుగులతో తొక్కించితిమి, మంటలలో వేయించితిమి, సముద్రములో పడవేసితిమి, అయినను ప్రహ్లాదునికేయూ అవ్వలేదని చెబుతారు. హిరణ్యకశిపుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెబుతాడు. నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నాడని అడిగిన తండ్రితో సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఎక్కడైనా అంతటా తానై ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభములో ఉంటాడా అని శ్రీహరి చూపించు అని స్తంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకశిపుడు. స్తంభము నుండి నృసింహావతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు సంధ్యా సమయమున ఇంటి బయటాలోనా కాని గడపపై మానవ శరీరము, జంతువు కాని రూపములో ఆయుధము లేకుండా తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు. వీడియోపై సలహాలు సూచనలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.